హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ రోజు వీడియోలో నేను మీకు అప్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ రోజు వీడియోలో నేను మీకు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ అండ్ అలానే పవర్ పాయింట్ గురించయితే ఈ యొక్క టాపిక్స్ మీద బిట్స్ అనేది ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది అనే దాని గురించయితే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇందులో మనకి ఏదైతే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల మీద ఫుల్ థియరీ టాపిక్స్ అనేది కూడా మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఏదైతే కంప్యూటర్ అవేర్‌నెస్ అనే ప్లే లిస్ట్‌లో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్‌గా థియరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ వాటికి సంబంధించిన ఏవైతే బిట్స్ ఉన్నాయో, లైక్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, అవి మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పరంగా ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ అలానే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కంప్యూటర్ గురించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్? మనం డిఫాల్ట్‌గా ఒక వర్డ్‌లో వర్డ్‌ని సేవ్ చేయాలి అనుకుంటున్నాము. సో, ఆ వర్డ్‌ని సేవ్ చేయాలి అనుకున్నప్పుడు డిఫాల్ట్‌గా వచ్చే ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. డాట్ ఎక్స్ఎల్ఎస్, డాట్ పీపీటీ, డాట్ డాక్స్, డాట్ టెక్స్ట్. సో, వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు. మనం ఎప్పుడైనా ఎంఎస్ వర్డ్‌లో ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ని లైక్ మనం ఒక ఫైల్‌ని సేవ్ చేస్తున్నప్పుడు డాట్ డాక్స్ అనే దాంతో మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విచ్ షార్ట్‌కట్ కీ ఈస్ యూజ్డ్ టు కాపీ ద టెక్స్ట్? టెక్స్ట్‌ని కాపీ చేయడానికి మనం ఏ ఒక్క షార్ట్‌కట్‌ని వాడతాము అని అడుగుతున్నాడు. సో, కంట్రోల్+X, కంట్రోల్+C, కంట్రోల్+V, కంట్రోల్+P వీటన్నిటిలో ఏది యూజ్ చేస్తాము లైక్ టెక్స్ట్‌ని కాపీ చేయడానికి? సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కంట్రోల్+C. కంట్రోల్+Cని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్‌ని కాపీ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ క్వెషన్. విచ్ షార్ట్‌కట్ కీ ఈస్ యూజ్డ్ టు పేస్ట్? మనం కాపీ చేయడానికి కంట్రోల్+C వాడాము. అండ్ అలానే పేస్ట్ చేయడానికి కంట్రోల్+Vని వాడతాం. అండ్ నెక్స్ట్ వన్. విచ్ ఆప్షన్ ఈస్ యూజ్డ్ టు మేక్ టెక్స్ట్ బోల్డ్? మనకి ఈ టెక్స్ట్ ఉంది కదండీ! ఈ టెక్స్ట్ అనేది మనకి బోల్డ్‌లో ఉంది. ఇది నార్మల్‌గా ఉంది. ఈ టెక్స్ట్ అనేది బోల్డ్‌లో రావడానికి మనం ఏ ఒక్క షార్ట్‌కట్‌ని వాడతాము అని అడిగాడు. కంట్రోల్+U, కంట్రోల్+L, కంట్రోల్+B, కంట్రోల్+L. సో, కంట్రోల్ అయ్యా? నో. కంట్రోల్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి మీన్స్ బోల్డ్. సో, కంట్రోల్ బిని యూజ్ చేసినట్లయితే మనకి ఏదైతే ఈ లైన్ ఉందో, ఈ లైన్ కావాలి అనుకుంటే ఈ లైన్ అంతా కూడా మనకి బోల్డ్‌గా అయిపోతుంది. నెక్స్ట్ వన్. విచ్ షార్ట్‌కట్ కీ ఈస్ యూజ్డ్ టు సేవ్ డాక్యుమెంట్? డాక్యుమెంట్‌ని సేవ్ చేయడానికి ఏ ఒక్క కీని వాడతాము? కంట్రోల్+S, కంట్రోల్+D, కంట్రోల్+F, కంట్రోల్+K. సో, మనం ఎస్ అంటే సేవ్. కంట్రోల్+S is the correct answer. Option A. Next one. Which tab contains the font option? ఏ ట్యాబ్‌లో మనకి ఫాంట్ ఆప్షన్ అనేది ఉంటుంది? ఇన్సర్ట్, హోమ్, వ్యూ, రివ్యూ. సో, హోమ్‌లో మనకి ఫాంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హోమ్. నెక్స్ట్ వన్. విచ్ అలైన్‌మెంట్ ప్లేసెస్ టెక్స్ట్ ఈక్వల్లీ ఆన్ బోత్ మార్జిన్స్? ఏవైతే బోత్ మార్జిన్స్ ఉన్నాయో ఆటి యొక్క అలైన్‌మెంట్ ప్లేసెస్ లైక్ ఈక్వల్‌గా ఎలా దేన్ని యూజ్ చేస్తాము అని అడుగుతుంది. లెఫ్టా? రైటా? సెంటరా? జస్టిఫై. జస్టిఫైలో పెట్టినట్లయితే మనకి ఇటు సైడ్ అండ్ అలానే లెఫ్ట్ సైడ్ బోత్ మార్జిన్స్ అనేది కూడా అలైన్‌మెంట్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ ఆప్షన్ ఈస్ యూజ్డ్ టు చెక్ స్పెల్లింగ్ మిస్టేక్స్? స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని ఏ ఆప్షన్‌తో చెక్ చేయొచ్చు? గ్రామర్ టూల్సా? ఆటో కరెక్షనా? స్పెల్ కరెక్షనా? రీప్లేసా? సో, గ్రామర్ అంటే ఏదైనా గ్రామర్ పరంగా లైక్ విచ్ ఆప్షన్ ఈజ్ అని ఉంది. విచ్ ఆప్షన్ ఆర్ అని ఉంటే గనక అది గ్రామర్ మిస్టేక్ అన్నమాట. సో, ఆ విధంగా గ్రామర్ టూల్స్ అనేది వాడతాము. ఆటో కరెక్షన్ అనేది ఆటోమేటిక్‌గా కరెక్ట్ అవుతుంది. మనం ఏదైనా గాని ఇప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ అనేది తప్పించాను. ఓపీ, పీ ప్లేస్‌లో టీ ఇచ్చాను. సో, అది ఆటోమేటిక్‌గా కరెక్షన్ అనేది చేస్తుంది. స్పెల్ చెక్ ఏదైనా స్పెల్లింగ్ అనేది రాంగ్‌గా ఉంటే లేదా మిస్టేక్స్‌గా ఉంటే అది స్పెల్ చెక్
అండ్ రీప్లేస్ ఏదైనా రీప్లేస్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ ద రీప్లేస్. ఇందులో మనకి వీడు అడిగిన దాని ప్రకారం స్పెల్లింగ్ మిస్టేక్ కి మనం వాడేది స్పెల్ చెక్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ wound? wound కి షార్ట్ కట్ కీ ఏంటి? Ctrl+Y, Ctrl+U, Ctrl+Z, Ctrl+X. ఏది అని అడుగుతున్నాడు. Ctrl+Z అనేది షార్ట్ కట్ ఫర్ wound. విచ్ మెనూ ఈజ్ యూస్ టు ఇన్సర్ట్ పిక్చర్? పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసే మెనూ ఏంటి అని అడుగుతున్నాడు. హోమ్, ఇన్సర్ట్, డిజైన్, మై లింక్స్. సో వీటన్నిటిలో ఏది? ఇన్సర్ట్ ని యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేయొచ్చు పిక్చర్స్ ని. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హెడర్ అపియర్స్ ఎట్ ద లాస్ట్ డాష్ ఆఫ్ ద పేజ్. ఏ పేజ్ లో మనకి హెడర్ అనేది అపియర్ అవుతుంది? బాటమ్ లోన, సెంటర్ లోన, టాప్, లెఫ్ట్? మనందరికి తెలుసు హెడర్ అంటే ఇది ఏదైతే పైన ఉంటుందో దాన్ని మనం లైక్ హెడర్ అని అంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాప్ లో మనకి హెడర్ అనేది అపియర్ అవుతుంది పేజ్ లో. నెక్స్ట్ వన్. ఫూటర్ అపియర్స్ ఎట్ ద డాష్ ఆఫ్ ది పేజ్. ఫూటర్ అనేది ఎక్కడ ఉంటుంది పేజ్ లో అని అడుగుతున్నాడు. టాపా, బోటమా, సెంటరా, రైటా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాటమ్ లో మనకి ఫూటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ షార్ట్ కట్ సెలెక్ట్స్ ఆల్ ద టెక్స్ట్? అంత టెక్స్ట్ అంతా కూడా మనకు సెలెక్ట్ అవ్వాలంటే ఏ షార్ట్ కట్ ని మనం యూజ్ చేస్తాము? Ctrl+A, Ctrl+T, Ctrl+E, Ctrl+Q. వీటన్నిటిలో ఏది? Ctrl+A అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఏవైతే టెక్స్ట్ ఉందో ఈ పేజ్ మీద ఉన్న టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వ్యూ ఇస్ ద బెస్ట్ ఫర్ రీడింగ్ డాక్యుమెంట్స్? డాక్యుమెంట్స్ ని రీడ్ చేయడానికి ఏ వ్యూ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది? ప్రింట్ లేఅవుటా, డ్రాఫ్టా, రీడ్ మోడా, వెబ్ లేఅవుటా? సో రీడ్ మోడ్ లో ఉంటే మనకి రీడింగ్ అంటే ఏవైతే డాక్యుమెంట్ ని రీడ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ కీ డిలీట్స్ ద టెక్స్ట్ టు రైట్ ఆఫ్ కర్సర్? సో ఏ ఒక్క టెక్స్ట్ అనేది రైట్ ఆఫ్ కర్సర్ లైక్ ఏది డిలీట్ చేస్తుంది టెక్స్ట్ ని అనడు. బ్యాక్ స్పేసా, డిలీటా, ఎంటరా, షిఫ్టా? సో కర్సర్ ఇక్కడ ఉందనుకోండి, దీనికి రైట్ లో ఉన్నది డిలీట్ అవ్వాలి అంటే గనక ఏ ఒక్క టెక్స్ట్ ని వాడదాము అని అడిగారు. సో డిలీట్ అనే టెక్స్ట్ ని వాడితే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్. సో అక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆప్షన్ చేంజెస్ పేజ్ ఓరియంటేషన్? మనకి ఒక పేజ్ ఓరియంటేషన్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఏది చేంజ్ అవుతుంది? విచ్ ఆప్షన్ చేంజెస్ పేజ్ ఓరియంటేషన్? ఏ ఆప్షన్ అనేది పేజ్ ఓరియంటేషన్ ని చేంజ్ చేస్తుంది? ఆప్షన్ ఏ లేఅవుట్, ఆప్షన్ బి హోమ్, ఆప్షన్ సి వ్యూ, ఆప్షన్ డి డిజైన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేఅవుట్ ని యూజ్ చేసుకొని పేజ్ ఓరియంటేషన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్. పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్ టైప్ ఆఫ్. పోర్ట్రేట్ అండ్ అలానే ల్యాండ్స్కేప్ అనేది ఏ టైప్ అని అడుగుతున్నాడు. ఫాంటా, మార్జినా, ఓరియంటేషనా, స్పేసింగా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓరియంటేషన్. నెక్స్ట్ వన్. విచ్ షార్ట్ కట్ కీ ఓపెన్స్ ప్రింట్ డైలాగ్ బాక్స్? ఏ ఒక్క షార్ట్ కట్ కీని మనం యూజ్ చేసుకుంటే ప్రింట్ డైలాగ్ బాక్స్ ని ఓపెన్ చేయొచ్చు? సో Ctrl+O, Ctrl+P, Ctrl+N, Ctrl+M. వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు. సో Ctrl+P ని యూజ్ చేసుకుంటే మనం ప్రింట్ డైలాగ్ బాక్స్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. విచ్ ట్యాబ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెయిల్ మర్జ్? మెయిల్ మర్జ్ కి ఏ ఒక ట్యాబ్ ని యూజ్ చేస్తాము? మై లింక్స్, ఇన్సర్ట్, హోమ్, లేఅవుట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిలింగ్స్. నెక్స్ట్ వన్. విచ్ సింబల్ ఈస్ యూజ్డ్ ఇన్ బుల్లెట్స్? బుల్లెట్స్ లో మనం ఎలాంటి సింబల్స్ ని యూజ్ చేస్తాం? డెకరేటివ్ మార్క్సా, లేదు అంటే ఓన్లీ లైక్ నెంబర్సా, లేదు అంటే పారాగ్రాఫ్ సైన్సా, లేదా గ్రాఫ్సా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఎప్పుడైనా బుల్లెట్ పాయింట్స్ కి మనం డెకరేటివ్ మార్క్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వాట్ డస్ Ctrl+U do?
కంట్రోల్ ప్లస్ ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అండర్లైన్ ద టెక్స్ట్, ఓన్డ్ టెక్స్ట్, అప్పర్ కేస్ టెక్స్ట్, అప్డేట్ టెక్స్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండర్లైన్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ అంతా కూడా అండర్లైన్ అవుతుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్లిక్ చేసినట్లయితే మనకు అండర్లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఫ్యూచర్ ఫైండ్స్ అండ్ రీప్లేసెస్ వర్డ్స్. ఏ ఒక్క ఫ్యూచర్ అనేది కనుక్కుంటుంది అండ్ అలానే రీప్లేస్ చేస్తుంది వర్డ్స్ ని అని. సర్చ్ టూల్, రీప్లేస్, గ్రామర్, ఆటో కరెక్షన్. సో రీప్లేస్ అని వాడే అడిగాడు కాబట్టి ఆప్షన్ లో మనకి రీప్లేస్ అనేది ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ క్రియేట్స్ ఎ న్యూ డాక్యుమెంట్. మనకు ఒక న్యూ డాక్యుమెంట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి షార్ట్ కట్స్ ని యూజ్ చేస్తాము V4లో. సో కంట్రోల్ ప్లస్ ఎన్, కంట్రోల్ ప్లస్ ఓ, కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ, కంట్రోల్ ప్లస్ ఆర్. సో వీటన్నిటిలో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంట్రోల్ ప్లస్ ఎన్ మనం షార్ట్ కట్ ని యూజ్ చేసుకొని న్యూ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, విచ్ కీ మూవ్స్ కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. ఏ ఒక్క మనం లైక్ ఏ ఒక్క మూవ్ అనేది కర్సర్ తో మూవ్ చేసినప్పుడు ఏ ఒక్క మూవ్ అనేది నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది అని అడిగాడు. షిఫ్టా, ఎంటరా, ట్యాబా, ఎస్కేపా. మనం ఎంటర్ ని నొక్కినట్లయితే మనం మూవ్ అనేది నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీన్ని నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది కిందకి. సో అలా ఏ ఒక్క కర్సర్ ని యూస్ కోసం నెక్స్ట్ లైన్ కి వెళ్ళొచ్చు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎంటర్. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్ ఇస్ అ టైప్ ఆఫ్ డాష్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని అడుగుతున్నాడు. అది ఒక స్ప్రెడ్ షీటా, లేదు అంటే ప్రెజెంటేషనా, లేదు అంటే వర్డ్ ప్రాసెసింగా, లేదా డేటాబేసా. సో డేటాబేస్ అయితే కంపల్సరీ కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వర్డ్ ప్రాసెసింగ్. వర్డ్ ప్రాసెసింగ్ అని లైక్ ఎంఎస్ వర్డ్ అనేది ఒక టైప్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈస్ యూస్డ్ ఫర్. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? క్యాలిక్యులేషన్స్ గా, ప్రెజెంటేషన్స్ గా, లేదు అంటే డేటాబేస్ గా, టైపింగ్ ఓన్లీ అంటే టైప్ చేయడానికి మాత్రమే వాడతామా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ప్రెజెంటేషన్ కి మాత్రమే వాడతాము. లైక్ పవర్ పాయింట్ ని ఎక్కువగా యూజ్ చేసేది ప్రెజెంటేషన్స్ కి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పవర్ పాయింట్ ఫైల్. ఏది లైక్ మనం పవర్ పాయింట్ ఫైల్ ని సేవ్ చేసినప్పుడు డాట్ ఎక్స్టెన్షన్ అని డిఫాల్ట్ గా వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. డాట్, అన్నిటికీ డాట్లు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఏది యూజ్ చేసి ఏది వస్తుంది ఆటోమేటిక్ గా లైక్ పవర్ పాయింట్ కి? పీపీటీఎక్స్ ఆర్ డాట్స్, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్, డాట్ టెక్స్ట్. వీటన్నిటిలో ఏది? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పీపీటీఎక్స్. నెక్స్ట్ వన్, విచ్ వ్యూ డిస్ప్లేస్ ఆల్ స్లైడ్స్ టుగెదర్. ఏ ఒక్క వ్యూలో మనకి అన్ని స్లైడ్స్ ని టుగెదర్ గా డిస్ప్లే చేసిద్ది? స్లైడ్ వ్యూ, స్లైడ్ షార్టర్ వ్యూ, రీడింగ్ వ్యూ, నోట్స్ వ్యూ. సో మనకి ఆప్షన్ బి, ఎందుకు అంటే స్లైడ్ షార్టర్ వ్యూ. సో ఎప్పుడైతే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటామో మనకి స్లైడ్స్ అన్ని కూడా టుగెదర్ గా డిస్ప్లే అవుతాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ట్యాబ్ ఈస్ యూస్ టు ఇన్సర్ట్ చార్ట్స్. చార్ట్స్ ని ఏ ఒక్క ట్యాబ్ యూస్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేయొచ్చు? డిజైన్, ఇన్సర్ట్, హోమ్, వ్యూ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Option B is the correct answer and that is insert. Next one, which shortcut starts a slideshow from beginning. ఏ ఒక్క షార్ట్ కట్ అనేది స్లైడ్ షోని స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి? F1, F2, F5, F7. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, F5. F5 అనేది ఆ యొక్క షార్ట్ కట్ ని యూజ్ చేసుకుంటే మనకి స్లైడ్ షోస్ అనేది బిగిన్ అవుతాయి. నెక్స్ట్ వన్, విచ్ కీ స్టార్ట్స్ స్లైడ్ షో ఫ్రమ్ కరెంట్ స్లైడ్. సో కరెంట్ ఏదైతే స్లైడ్ ఉందో ఆ స్లైడ్ నుంచి మనకి స్లైడ్ షో అనేది స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఏది యూజ్ చేస్తాం? ఇది ఆల్రెడీ లైక్ ఇందాక చూసిందే అండ్ దీనికి ఇంకొకటి కూడా ఉంటుంది. అంటే కరెంట్ ఇది ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఇది వచ్చేసి కరెంట్ స్లైడ్ అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ స్లైడ్ నుంచి అడుగుతున్నాడు. ఇది వచ్చేసి కరెంట్ స్లైడ్. సో షిఫ్ట్ ప్లస్ F5. Option B is the correct. Option A is the correct answer. Next one,
విచ్ ఫ్యూచర్ యాడ్స్ మూమెంట్ ఎఫెక్ట్. ఏ ఒక్క ఫ్యూచర్ అనేది యాడ్స్ మూమెంట్ ఎఫెక్ట్ అంటే మూమెంట్ ఎఫెక్ట్ అనేది దేనికి ఇవ్వచ్చు? యానిమేషన్స్ గా, డిజైన్స్ గా, ట్రాన్సాక్షన్స్ గా, లేదు అంటే రివ్యూ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యానిమేషన్. యానిమేషన్స్ కి మనం మూమెంట్ యొక్క ఎఫెక్ట్స్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఫ్యూచర్ చేంజెస్ వన్ స్లైడ్ టు అనదర్. ఏ ఒక్క ఫ్యూచర్ ని యూజ్ చేసుకొని ఒక స్లైడ్ నుంచి అనదర్ స్లైడ్ కి చేంజ్ చేయొచ్చు? యానిమేషన్, ట్రాన్సిషన్, లేఅవుట్, థీమ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రాన్సిషన్. నెక్స్ట్ వన్, విచ్ ట్యాబ్ కంటైన్ థీమ్స్. థీమ్స్ ఏ ఒక ట్యాబ్ అనేది థీమ్స్ తో ఉంటుంది? డిజైన్స్, ఇన్సర్ట్స్, హోమ్, స్లైడ్ షో. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిజైన్. నెక్స్ట్ వన్, విచ్ పాన్ షోస్ మినియేచర్ స్లైడ్స్. సో ఏ ఒక్క పాన్ షో అనేది అదే పాన్ షోస్ మినియేచర్ స్లైడ్స్? టాస్క్ పాన్, నోట్స్ పాన్, స్లైడ్ పాన్, థంబ్నెయిల్ పాన్. సో థంబ్నెయిల్ పాన్ అనేది మనకి మినియేచర్ స్లైడ్స్ ని చూపిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ స్లైడ్స్ కాల్డ్. కలెక్షన్ ఆఫ్ స్లైడ్స్ ని మనం ఏమంటాం? వర్క్ బుక్, డేటాబేస్, ప్రెజెంటేషన్, డాక్యుమెంట్. ఏమంటాం? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రెజెంటేషన్. నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ ఇన్సర్ట్స్ ఎ న్యూ స్లైడ్. ఏ ఒక్క ఆప్షన్ ని యూజ్ చేసుకొని మనం న్యూ స్లైడ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు? న్యూ పేజ్, న్యూ షీట్, న్యూ స్లైడ్, యాడ్ లేఅవుట్. సో న్యూ స్లైడ్ మనకు కావాల్సింది స్లైడ్ కాబట్టి న్యూ స్లైడ్ ని యూజ్ చేసుకుంటాము. లేదు మనకి షీట్ కావాలి అంటే న్యూ షీట్ ని యాడ్ చేసుకుంటాము. లేదు నాకు పేజే కావాలి అనుకుంటే న్యూ పేజ్ ని యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనల్ని అడిగింది స్లైడ్ కాబట్టి వీఆర్ యూజింగ్ న్యూ స్లైడ్ టు ఇన్సర్ట్ న్యూ స్లైడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ కీ ఇన్సర్ట్స్ న్యూ స్లైడ్. న్యూ స్లైడ్ ని ఏ ఒక్క షార్ట్ కట్ కీ అనేది యూజ్ చేసుకొని చేస్తాము? సో ఆప్షన్ ఏ వచ్చేసి కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎం, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్, కంట్రోల్ ప్లస్ ఎల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కంట్రోల్ ఎం. కంట్రోల్ ఎం ని యూజ్ చేసుకొని మనం న్యూ స్లైడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, విచ్ మెనూ ఈజ్ యూజ్ టు యాడ్ ఆడియో. ఆడియోని ఏది యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు? లైక్ హోమ్, డిజైన్, ఇన్సర్ట్, రివ్యూ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇన్సర్ట్. విచ్ బటన్ ఎండ్స్ స్లైడ్ షో. స్లైడ్ షోని ఏ ఒక్క బటన్ ఎండ్ చేస్తుంది? డిలీట్, ఎస్కేప్, ఎంటర్, షిఫ్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ చేంజెస్ స్లైడ్ అపియరెన్స్. స్లైడ్ అపియరెన్స్ ని ఏది చేంజ్ చేస్తుంది అని అడిగాడు? థీమ్స్, ఫాంట్, హెడర్, నోట్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, థీమ్స్. నెక్స్ట్ వన్, విచ్ వ్యూ ఈస్ మెయిన్లీ యూజ్డ్ వైల్ ప్రెజెంటింగ్. నార్మల్ వ్యూ, అవుట్లైన్ వ్యూ, స్లైడ్ షో వ్యూ, నోట్స్ వ్యూ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్లైడ్ షో వ్యూ. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ సేవ్స్ ప్రెజెంటేషన్. ఏ ఒక్క షార్ట్ కట్ అనేది ప్రెజెంటేషన్ ని సేవ్ చేస్తుంది? కంట్రోల్ పి, కంట్రోల్ ఎస్, కంట్రోల్ డి, కంట్రోల్ ఎఫ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కంట్రోల్ ప్లస్ ఎస్. నెక్స్ట్ వన్, విచ్ ట్యాబ్ ఈస్ యూజ్డ్ ఫర్ స్లైడ్ షో సెట్టింగ్స్. స్లైడ్ షో సెట్టింగ్స్ కి ఏ ఒక ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది? డిజైన్, హోమ్, స్లైడ్ షో, రివ్యూ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్లైడ్ షో. నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ యాడ్స్ స్పీకర్ నోట్స్. సో స్పీకర్ నోట్స్ ని యాడ్ చేయడానికి ఏ ఒక్క ఆప్షన్ ని వాడతాం? నోట్స్ ప్యాన్, ఫూటర్, హెడర్, కామెంట్ బాక్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నోట్స్ ప్యాన్. నెక్స్ట్ వన్, యానిమేషన్ ఎఫెక్ట్స్ అప్లై టు. యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది దేనికి అప్లై అవుతుంది? స్లైడ్స్ కి ఓన్లీ, లేదు అంటే టెక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్స్, లేదు అంటే మార్జిన్స్, లేదు అంటే థీమ్స్. వీటన్నిట్లో ఏది అని అడుగుతున్నాడు? టెక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ కి మాత్రమే యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆప్షన్ డూప్లికేట్స్ స్లైడ్స్. మన ఏ ఆప్షన్ ని యూజ్ చేసుకొని స్లైడ్స్ ని డూప్లికేట్ చేయొచ్చు? రిజ్యూమ్ స్లైడ్, డూప్లికేట్ స్లైడ్, స్లైడ్ కాపీ, న్యూ స్లైడ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డూప్లికేట్ స్లైడ్. విచ్ కీ కాంబినేషన్ కాపీస్ ఏ స్లైడ్. సో ఏ ఒక
కీ అనేది యూజ్ చేసుకొని మనం స్లైడ్స్‌ని కంబైన్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. సో, కంట్రోల్+C, కంట్రోల్+D, కంట్రోల్+V, కంట్రోల్+X. ఆప్షన్ సి, కంట్రోల్+C. కంబైన్ చేయొచ్చు కాపీస్ లైక్ స్లైడ్స్‌ని. కాంబినేషన్ ఆఫ్ కాపీస్‌ని లేదు అంటే కాంబినేషన్ ఆఫ్ స్లైడ్స్‌ని మనం కంబైన్ చేయొచ్చు. కంట్రోల్+Cని యూజ్ చేసుకొని. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కంపెనీ డెవలప్డ్ ఎంఎస్ ఆఫీస్? ఎంఎస్ ఆఫీస్‌ని ఏ ఒక్క కంపెనీ అనేది డెవలప్ చేసింది? మైక్రోసాఫ్ట్ అనేది ఎంఎస్ ఆఫీస్‌ని డెవలప్ చేసింది. యాపిల్ కాదు, ఐబీఎం కాదు, గూగుల్ కూడా కాదు. సో, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్‌ని డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఆఫీస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. సిస్టమ్ సాఫ్ట్వేర్, యుటిలిటీ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఎలాంటి టాపిక్ మీద బిట్స్ అనేది కావాలి అనుకుంటున్నారో, ఎంసీక్యూస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దానికి రిలేటెడ్‌గా నేను మీకు వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి థియరీ క్లాసెస్ కావాలన్నా, బిట్స్ కావాలన్నా ప్రతీది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.